హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసరికి మొత్తం 9144 పోస్టులు ఉన్నాయి. దాంట్లో లెవెల్ 5 కింద 1192 పోస్టులు, లెవెల్ 2 కింద 8052 పోస్టులు ఉండడం జరిగింది. అయితే వాటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి లెవెల్ 5కి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీలో వచ్చేసరికి ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. లెవెల్ 2కి వచ్చేసరికి 10th ప్లస్ ఐటీఐ లేదా కొన్ని జాబ్స్కి 10th ప్లస్ 2 అంటే ఇంటర్మీడియట్లో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అప్లికేషన్ వచ్చేసరికి మార్చి 9న ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 8న ముగుస్తుంది. అయితే అప్లికేషన్లో ఏదైనా తప్పులు జరిగినట్లయితే ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 18 వరకు ఇస్తారు. అదేవిధంగా దీనికి ఏజ్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అంటే లెవెల్ 5 పోస్టులకి 18 నుంచి 33 సంవత్సరాలుగా ఉండేది, దానిని 18 నుంచి 36 సంవత్సరాలకు పెంచారు. ఎందుకంటే కోవిడ్లో కొంత వయసు పోయి ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు పెంచడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 అంటే లెవెల్ 2 పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలుగా ఉండేది, దానిని 18 నుంచి 33 సంవత్సరాలకు పెంచారు. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీలకి ప్లస్ 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీలకి ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్. అంటే ఎస్సీ ఎస్టీలకి లెవెల్ 5 పోస్టులకి అయితే 36 ప్లస్ 5 సంవత్సరాలు అంటే 18 నుంచి 41 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీలు అయితే 18 నుంచి 39 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. అదే లెవెల్ 2 పోస్టులకు ఎస్సీ ఎస్టీలు అయితే 18 నుంచి 38 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఓబీసీలు అయితే 18 నుంచి 36 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. అయితే దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక క్లియర్ అయినట్లయితే తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అంటే లెవెల్ 5 పోస్టులకు సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 10 మార్కులు. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, దీనికి 15 మార్కులు. అదేవిధంగా కంప్యూటర్స్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్లు ఇస్తారు, దీనికి 20 మార్కులు. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు ఇస్తారు, దీనికి 20 మార్కులు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ ఇస్తారు, దీనికి 35 మార్కులు. మొత్తంగా 100 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటాయి. అయితే దీనికి టైం వచ్చేసరికి 90 నిమిషాలు అనగా గంటన్నర ఉంటుంది. అంటే గంటన్నర ఉంటుంది అనగా బిట్టికి 1 నిమిషం కూడా ఉండదు. అదేవిధంగా దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎలా అంటే 1/3 నెగిటివ్ ఉంటుంది. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 అంటే లెవెల్ 2 పోస్టుల గురించి తెలుసుకుందాం. అంటే దీనికి సిలబస్ ఏంటనేది. మ్యాథమెటిక్స్ నుంచి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు ఉంటాయి. మొత్తంగా 100 క్వశ్చన్లు 100 మార్కులకి ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. దీనికి కూడా టైం వచ్చేసరికి 90 నిమిషాలు అనగా గంటన్నర. అదేవిధంగా దీంట్లో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.